హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీనందు. బంగారం వెండి పెరుగుట విరుగుట కొరకే అన్నట్టుగా ఎలా అయితే పెరిగాయో అలానే రేట్లు పడిపోయాయి. అసలు బంగారంకి సంబంధించి ఇప్పుడు అందరూ చాలా బాధపడుతున్నారు. ఇన్వెస్టర్స్ అందరూ కూడా లక్షలు లక్షలు ఇన్వెస్ట్ చేస్తారు గోల్డ్ అండ్ సిల్వర్ పైన. ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా సిల్వర్ ఇంత భారీ స్థాయిలో పడిపోతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు సిల్వర్ కొన్న వాళ్ళందరూ కూడా నష్టాల్లో ఉన్నారనే చెప్పుకోవాలి. అలానే బంగారం కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా తగ్గింది. మరి ఇదంతా కూడా గోల్డ్ మాఫియా అని మాట్లాడుతున్నారు. తగ్గినట్టే తగ్గింది, మళ్ళీ పెరుగుతుంది అని అంటున్నారు. అసలు ఇప్పుడు బంగారం కొనాలా వద్దా, దీనికి ఏది రైట్ టైం అని మాట్లాడడానికి మనతో పాటు పూర్తి డీటెయిల్స్ చెప్పడానికి సీనియర్ అడ్వైజర్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ప్రీవియస్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాము గోల్డ్ అండ్ సిల్వర్ ఎందుకు పెరుగుతుంది అని చెప్పి. అలానే గత 2 రోజులుగా గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు కూడా భారీగా పతనం అయ్యాయి. ఇన్ ఫ్యూచర్ లో కూడా ఇంకా తగ్గే ఛాన్సెస్ ఉంటాయా? ఇది ఇలానే కొనసాగుతుందా సార్? ఇది గోల్డ్ సిల్వర్ మనం మాట్లాడుకున్నప్పుడు అర్థమైంది, విపరీతంగా పెరిగిపోయినాయి. వీటికి ఒక కళ్యం కావాలి అంటే రేట్లు ఎప్పుడైతే విపరీతంగా పెరుగుతాయో అన్బేరబుల్ స్టేజ్కి వెళ్తాయి. సో అలాంటప్పుడు ఏంటంటే మార్కెట్స్ క్రాష్ అవుతాయి అనుకున్నాం. కానీ ఇంత ఫాస్ట్గా 2 రోజుల్లోనే మార్కెట్స్ దాదాపు 2 లక్షలు అంటే చాలా చాలా దారుణం అనమాట. ఇప్పుడు 4,25,000 గోల్డ్ అదే సిల్వర్ ఒక్కసారిగా ఇవాళ మార్నింగ్ చూస్తే 2,30,000కి వచ్చింది. ఇప్పుడు ప్రెసెంట్ 2,60,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఏంటి ఇది ఇంత హఠాత్తుగా ఇంత తక్కువగా రావటం అనేది ఆలోచిస్తుంటే యాక్చువల్గా ఏంటంటే ఓవర్ ట్రేడింగ్ చేయటం, ఓవర్ పొజిషన్స్ తీసుకోవటం వల్ల మార్జిన్స్ ఇంటర్నేషనల్గా పెరగటం, అలాగే రష్యా ఉక్రెయిన్ మధ్య కొంచెం శాంతి రావటం, అలాగే ఈ ఇరాన్ వారు ప్రజెంట్ ఇప్పట్లో లేదు అని అనౌన్స్ చేయటం అనేది ఈ యొక్క అన్సర్టనిటీకి ఆగింది. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో గోల్డ్ అండ్ సిల్వర్ కొంచెం తగ్గుతున్నాయి, ఈ యొక్క న్యూస్ వల్ల తగ్గుతున్నాయి. అలాగే ఒకసారిగా ఇన్వెస్టర్స్ ట్రేడర్స్ అందరూ హై రేట్లో ఏమైందంటే పొజిషన్స్ అన్నీ కూడా ఎగ్జిట్ చేసేసారు. దాంతో ఇప్పుడు ప్రెసెంట్ అన్ప్రొఫెషనల్స్ ఉన్నారు తప్ప ప్రొఫెషనల్స్ అందరూ కూడా బయటకు వచ్చారు. సో మళ్ళీ వాళ్ళు రావాల్సిన రేటు వచ్చినప్పుడు మళ్ళీ వస్తారు. అప్పుడు మార్కెట్స్ అన్ని కూడా మళ్ళీ నార్మల్ అవుతాయి. సో ప్రెసెంట్ అయితే గోల్డ్ సిల్వర్ అయితే ఇప్పుడైతే బాగా తగ్గాయి. అంతకుముందు 1,80,000 మొన్న గురువారం ఉన్నాయి. ఇవాళ సోమవారం నాటికి వచ్చేపాటికి ఇది 1,30,000-40,000కి వచ్చింది. అంతకుముందు అయితే 2 లక్షలు అవుతుందా 3 లక్షలు అవుతుందా అనుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు చాలా నార్మల్ అయిపోయినాయి. ఎందుకంటే ఇంటర్నేషనల్గా ఒక్క రోజులోనే ఫ్రైడే ఒక్కరోజు $500 $600 ఇంటర్నేషనల్గా తగ్గింది. సేమ్ టు సేమ్ ఇవాళ కూడా చూసుకుంటే దాదాపు $150 తగ్గింది. టోటల్గా వచ్చి $5,500 ఉన్న రేటు ఇవాళ $4,500కి వచ్చింది. యాక్చువల్గా బంగారం ర్యాలీ స్టార్ట్ అయింది $2,700 దగ్గర నుంచి. అప్పట్లో $3,000 వెళ్ళటమే చాలా ఎక్కువ అనుకున్నాం. అలాంటిది ఇప్పుడు 3,000 దాటి ఇప్పుడు 5,500కి వెళ్ళింది. మరి అంత అబ్నార్మల్గా వెళ్ళినప్పుడు కొంత కరెక్షన్ అనేది వస్తుంది కాబట్టి అది నార్మల్గా ఎక్స్పెక్ట్ చేసిన కరెక్షనే కాబట్టి అందుకని ఇంత ఫాస్ట్గా వస్తుంది అనుకోలేదు, కానీ వస్తుంది కరెక్షన్ అనుకున్నాం. బట్ ఇప్పుడు ఏంటంటే కొన్నాళ్ళందరూ కూడా ఒరిజినల్గా గోల్డ్ సిల్వర్ కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం తీసుకోవచ్చు. ఎందుకంటే ఇంకా తగ్గుతుందా పెరుగుతుందా అనేది అంటే సార్ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఎవరినైతే అనౌన్స్ చేశారో కెవిన్ వాష్, ఆయన అనౌన్స్ చేసిన తర్వాత డాలర్ రేటు బలపడింది కాబట్టి మొత్తం ఇన్వెస్టర్స్ అందరూ కూడా అటువైపుగా వెళ్ళిపోవడం వల్ల గోల్డ్ రేట్ తగ్గిపోయింది. ఇన్ ఫ్యూచర్లో వాళ్ళు తీసుకునే డెసిషన్స్ బట్టి ఇంకా తగ్గొచ్చు, అంటే డాలర్ రేట్ ఇంకాస్త బలపడితే ఇవి యథావిధిగా తగ్గిపోతాయి అని మాట్లాడుతున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు? ఇది కొంతవరకే కరెక్ట్ అండి. ఇప్పుడు ఆయన ఎగ్జిట్ అవ్వాలన్నా మే తర్వాత కానీ అవడానికి లేదు ఆయన. కాబట్టి ఇప్పుడు ఆ ఇష్యూ మీద 2 రోజుల్లో తగ్గాల్సిన అవసరం లేదు కదా గోల్డ్ సిల్వర్కి. అది ఒక ఇష్యూ అనమాట యాక్చువల్గా. బట్ దాంతో పాటు అన్ని రకాలుగా ఈ మార్జిన్స్ పెంచడం ఒకటి బాగా జరిగింది అనమాట. ఎక్కువ రేట్లు పెరిగినప్పుడు మార్జిన్స్ పెరుగుతుంటాయి. ఆ మార్జిన్స్ పెరగడం ద్వారా మనకి ఏమవుతుందంటే సిగ్నల్ సెల్లింగ్ సైడ్కి పొజిషన్స్ స్క్వేర్ అప్ అయిపోతాయి. హై రేట్స్ ఎక్కువ పొజిషన్స్ లెవరేజ్ తీసుకున్నప్పుడు దాంతో ఏమవుతుందంటే మేజర్గా టెన్షన్ అంతా కూడా అక్కడే వస్తుంది. కాబట్టి అవి ఒక రకమైన ప్రెషర్ క్రియేట్ చేశారు. సో వీటి వల్ల గోల్డ్ సిల్వర్ రేట్లు ఫాల్ అవడం జరిగింది. సో మళ్ళీ రైజ్ అవుతుంటే బట్ ఒకసారి రైజ్ అయ్యాక గోల్డ్ సిల్వర్లు జనరల్గా మళ్ళీ ఒరిజినల్ రేట్కి అయితే రావు, కానీ 1,20,000 ఆ రేట్లో బేస్ అవ్వచ్చు అనమాట. గోల్డ్ కానీ సిల్వర్ చూసుకుంటే 2 lakhs ఆ రేంజ్లో సిల్వర్ బేస్ అవ్వచ్చు. సో ఆ తర్వాత ఈవెన్
ఎప్పుడైనా కానీ ఇలాంటివి ఆటపోట్లు అనేవి కామన్గా వస్తూనే ఉంటాయి. బట్ ఒకసారి మార్కెట్ డైజెస్ట్ అయ్యాక మళ్ళీ అవి నార్మల్ రేట్లోకి వెళ్తుంటాయండి. సార్ ఇంకొకటి అందరూ మాట్లాడేది ఏంటి అంటే, ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ వరకు వేలల్లో ఉన్న గోల్డ్ 1,00,000 దాటదు అనుకున్నారు, 1,00,000 దాటింది. ఇప్పుడు అదే వేలల్లోకి మళ్ళీ గోల్డ్ వెళ్ళబోతుంది, ఎవరు తొందరపడి కొనొద్దు అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. ఇప్పుడు జనాలు ఎటువంటి కన్ఫ్యూజన్లో పడ్డారంటే, నిజంగా ఒక 80,000కి వస్తుందేమో లేకపోతే 70,000కి వస్తుందేమో అని చెప్పి ఒక ఊహాగానాల్లో ఉన్నారు సార్. అవునండి. ఇప్పుడు అందరూ కూడా ఇది చాలా కామన్ అన్నమాట. ఇప్పుడు ఎప్పుడైతే మార్కెట్ డౌన్ అయిందంటేనేమో చాలా డౌన్ అయిపోద్దంటారు. పెరిగినప్పుడేమో ఇదే మనుషులు 2,00,000, 2,50,000 వెళ్ళిపోతుంది. సిల్వర్ 5, 6 లక్షలకి వెళ్ళిపోద్దంటారు. మళ్ళీ రేపు పెరగంగానే అటు వెళ్ళిపోతారు. రియలిస్టిక్ బేస్ అనేది కావాలన్నమాట. రియలిస్టిక్ థింకింగ్ అనేది ఇంపార్టెంట్. మనం రియలిస్టిక్‌గా చూసుకుంటే ఏంటంటే గోల్డ్, సిల్వర్ ఇప్పుడు గోల్డ్ వచ్చి 1,20,000 నుంచి 30,000 మధ్యలో, సిల్వర్ వచ్చి 2,00,000 నుంచి 2,20,000, 30 మధ్యలో బేస్ లెవెల్. అక్కడ మెయిన్ స్టెబిలైజ్ అవుద్ది కొంత. అక్కడి నుంచి మళ్ళీ ట్రెండ్‌ని బట్టి ఇక్కడ న్యూస్ ఇంకా వరల్డ్ మొత్తం మీద ఇంకా పీస్‌నెస్ అనేది రాలేదు కాబట్టి ఇంకా అదే రేంజ్‌లో ఊగిసలాడొచ్చు. సో, కాబట్టి ఏంటంటే అంటే ఇది ఒక్క విషయమే కాదు. ఇప్పుడు ఇంకా ఏంటంటే ఇప్పుడు యూఎస్ వీళ్ళు రోజుకొక స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఆయన ఏం చేస్తున్నారంటే ఇప్పుడు అండర్ కరెంట్‌గా ఏం జరుగుతుందంటే యూరోపియన్ యూనియన్ మొత్తం కూడా ఇండియా వైపు రావటం, అక్కడి నుంచి బ్రిక్ కంట్రీస్‌లో అసోసియేట్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇక అమెరికా ఎక్కాక్ అయిపోతుంది. మిగతా కంట్రీస్ చాలా బలంగా ఉన్న కంట్రీస్ అన్నీ కూడా ఒక రేంజ్‌కి రావచ్చు. దానివల్ల గోల్డ్‌ని ఎట్టి పరిస్థితిలో డాలర్ అయితే ఇంకా స్ట్రెంగ్తెన్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే డాలర్ ఇప్పటివరకు ఉన్నది అమెరికా మీద, అమెరికా యొక్క ఆధిపత్యం అనేది ఇంకా ఎక్కువ కాలం కొనసాగుతుంది. ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ కూడా ఇటు బ్రిక్ కంట్రీస్‌తో గనక అసోసియేట్ అయితే ఇంకా అమెరికా డాలర్ అనేది పెద్ద ఇంపాక్ట్ చూపించదు. సో, దాంతో ఏమవుతుందంటే గోల్డ్, సిల్వర్ పెరగడం అయితే గ్యారంటీ. సో, వరల్డ్ అంట్రెస్ట్ ఒక్కళ్ళ ఈ ప్రెసిడెంట్ ట్రంప్ గారు మోనోపోలీ అనేది చేస్తున్నారు. అదైతే ఇక ఫ్యూచర్‌లో కట్ అయిపోద్ది. ఇంకోసారి ఆయన ఇలాంటి పనులు చేస్తుంటే ఇక ఆటోమేటిక్‌గా ఏమైంది, మొన్న జర్మన్ ఛాన్సలర్ వచ్చారు, అలాగే ఫ్రాన్స్ వచ్చారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే నాటో కన్నా కూడా బ్రిక్ కంట్రీస్‌తో అసోసియేట్ అవుతాము అనుకున్నారు. సో, దానివల్ల ఏమవుద్దంటే అమెరికా పవర్‌లెస్ అయిపోద్ది. సో, డాలర్ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఫ్యూచర్‌లో ఇలాంటి నిర్ణయాలు గనక తీసుకొని ఆయన అలాగే స్టేబుల్‌గా ఉంటానంటే మాత్రం డాలర్ అయితే పతనం అయిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇక వేరే కంట్రీస్ ఎవరు కూడా అమెరికాకి సపోర్ట్ చేయరు. ఎందుకంటే ఆయన గ్రీన్‌లాండ్ లాక్కుంటా అంటున్నాడు. వెనిజులా మీద ఇవన్నీ చేశారు యుద్ధాలు, ఇరాక్ మీద యుద్ధం చేస్తా అంటారు. ఇలాంటివన్నీ చేస్తున్నాడు. మిగతా కంట్రీస్ అన్నీ కూడా కూర్చోవు కదా! సో, వాళ్ళందరూ కూడా ఒక యూనిటీకి వస్తున్నారు. అది జరిగినప్పుడు ఇక డాలర్ ఆటోమేటిక్‌గా కొలాప్స్ అయిపోద్ది. సో, దాంతో ఇప్పుడు గోల్డ్, సిల్వర్ ఫ్యూచర్‌లో అయితే పెరుగుతాయి. బట్ ఆయన ధోరణి అంతా కూడా రాజీ గనక రాకపోతే ఇంకా బాగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అందరిని అర్థం చేసుకొని ట్రంప్ ఒక పాజిటివ్ మైండ్ సెట్‌లో ఉంటే ఇది ఇలానే కొనసాగుతుంది. లేదు కాదు కూడదంటే మళ్ళీ మొన్న పెరిగినట్టే ఇంకా ఎక్కువ కూడా పెరిగే మళ్ళీ ఛాన్సెస్ పెరుగుతుంది. ఉన్నాయి అని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా సార్? అవును. ఓకే. ఈసారి ట్రంప్ గనక ఏదన్నా యాక్టివిటీస్ సివియర్‌గా చేస్తే మాత్రం ఇప్పుడు యూరోపియన్ యూనియన్ కూడా ట్రంప్‌కి అగైనెస్ట్ అయిపోతుంది. హ్మ్. వరల్డ్ మొత్తం అగైనెస్ట్ అయినప్పుడు ఎవరు డాలర్ కొనరు. డాలర్ వాల్యూ ఇంకా ఫ్యూచర్‌లో తగ్గుతదన్నమాట. గోల్డే పెరుగుతాయి. గోల్డ్, సిల్వర్ పెరుగుతాయి. బట్ ఇప్పుడంత స్పీడ్‌గా కాకుండా ఒక నిదానంగా పెరుగుతాయి. గ్రోత్ అనేది ఎప్పుడు కూడా ఒకసారి ఎళ్ళకూడదు. హ్మ్. సిస్టమాటిక్‌గా ఎళ్తే అప్పుడు గ్రోత్ కనపడుతుంది. రేట్ అయినా. ఇప్పుడు స్టాక్ మార్కెట్‌లో అయినా ఏదైనా గానీ ఒక స్థిరంగా ఎళ్తుంటే మంచి అది అప్రిసియేషన్ అవుతది. ఇదేంటంటే ఒక్కసారి స్పైక్ ఇవ్వటం అనేది అన్సర్టెనిటీ క్రియేట్ అవ్వటం వల్ల వచ్చింది. బట్ ఇప్పుడేంటంటే స్లోగా ఎళ్లి మంచి స్టాండర్డ్‌గా ఎళ్తాయన్నమాట. ఓకే. ఇదంతా కూడా ఒక బిజినెస్ గేమ్ అని చాలా మంది విమర్శిస్తున్నారు. అంటే అంత పెరిగి కొంచెం తగ్గించడం అనేది వాళ్ళ బిజినెస్ స్ట్రాటజీ అని మాట్లాడుతున్నారు. నిజంగా ఇటువంటివి ఉంటాయా సార్? ఇది స్ట్రాటజీలు అవ్వవండి. ఎందుకంటే ఇప్పుడు మీలాగా ఎలా అయితే అందరూ మీడియా గాని అందరూ ఎలా అయితే ఇంట్రెస్ట్ చూపిస్తారో ఇది ఒక్క పర్సన్‌ని క్రియేట్ చేసేది కాదు. మొత్తం అంతా ఎన్విరాన్మెంట్ మొత్తం క్రియేట్ అవుతదనమాట. పానిక్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయ్యేది మీడియా గాని, మీడియా చెప్పే మాటలు విని మిగతా వాళ్ళందరూ ఎమోషనల్ అవ్వటం. అంటే ఎక్కువ మంది అందరూ ఎమోషనల్ అయిన కొద్దీ ఇప్పుడు అన్సర్టెనిటీ ఎక్కువైపోతుందనమాట. ఇప్పుడు 4,00,000 దగ్గర కొనొద్దు అనే విషయం అందరికీ తెలుసు. మనం వీడియోలో కూడా చెప్పాం. ఇది చాలా హై రేట్ జాగ్రత్తగా ఉండండి అని. హ్మ్. మీరే గుర్తుంది కదా! హై రేట్ చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పుకున్నాం కదా మనం. హ్మ్. సో, అది తెలిసినా కూడా మనం కొంటున్నామంటే ఏంటంటే మీ మీ పానిక్ అయిపోతాం.
ఒకసారి పానిక్నెస్ నుంచి బయటకు వచ్చాక రియాలిటీకి వస్తుంది అనమాట, రేట్లు ఏదైనా కానీ. ఆ రియాలిటీకి వచ్చినప్పుడు అక్కడ కొనరు. సో ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఇప్పుడు కొనుక్కోవాలి, 2,30,000 సిల్వర్ లో కొనుక్కోవచ్చు, అలాగే 1,30,000 దగ్గర గోల్డ్ అలా కొనుక్కోవచ్చు. ఇక్కడ నుంచి కూడా బయింగ్ చేసుకొని ఏదైనా నేను చెప్పేది ఏంటంటే ట్రేడింగ్ పర్పస్ కాకుండా ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఒక 20% మీ అసెట్ అలొకేషన్ లో గోల్డ్ కానీ సిల్వర్ కానీ కొనుక్కోండి. దీని మీద మనం లక్షల కోట్లు సంపాదిద్దామని అలా చేసుకోవద్దు. అలా చేసుకుంటే ఓన్ మనీ పెట్టుకోవాలి. సో ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్, ఎవరైతే రూల్స్ సిస్టమేటిక్ ఫాలో అవుతారో వాళ్ళే గెలుస్తారు. సో ఎమోషనల్గా ఉండే వాళ్ళందరూ కూడా ఇక దాని మీద వర్కౌట్ అవుతుంది అనమాట, వాళ్ళు ఫెయిల్ అవుతూ ఉంటారు. సో జాగ్రత్త చూసుకోవాలి. ఇది బడ్జెట్ తర్వాత కూడా గోల్డ్ అండ్ సిల్వర్ మళ్ళీ ఒక నెక్స్ట్ 2 డేస్లో ఇంకా విపరీతంగా తగ్గబోతుంది అని చాలామంది అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు కూడా మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంత విధంగా గోల్డ్ సిల్వర్ తగ్గింది కాబట్టి నిన్న బడ్జెట్ అయింది, బడ్జెట్ తర్వాత ఒక 2-3 రోజుల గ్యాప్లో ఇంకాస్త తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. అంటే ఇప్పుడు మార్కెట్లో స్టేబిలిటీ అనేది లేదు కదా సార్, అన్స్టేబుల్గానే గోల్డ్ అండ్ సిల్వర్ ఇప్పటికీ మనం ఏది అనేది చెప్పలేని స్థితిలో ఉన్నాము. ఒక ప్రైస్ అనేది ఫిక్స్ అవుతుంది అనే స్టేజ్కి ఇంకా వచ్చింది అనుకోవచ్చా, టైం పడుతుందా? అవునండి, ఒక రేంజ్ తెలుస్తుంది, ఒక ప్రైస్ కన్నా కూడా ఒక రేంజ్. సో ప్రెసెంట్ ఏ రేంజ్ లో ఉంటుంది అంటే గోల్డ్ చూసుకుంటే 1,35,000 నుంచి 1,50,000 మధ్యలో ఉంటుంది. అలాగే సిల్వర్ 2 lakhs నుంచి 2,50,000 మధ్యలో ప్రెసెంట్ ఉంటుంది అనేది ఒక రేంజ్ అర్థమవుతుంది. సో ఆ రేంజ్ ఏదో సెట్ బ్రేక్ అవటమా ఏంటనేది తెలుస్తుంది అండి మనకి. ఇక్కడ కదలాడితే మళ్ళీ హెవీగా ఇంకా ప్రెసెంట్ హెవీ బయర్స్ మళ్ళీ ఊప్ చేసి రావాలంటే కొంత టైం పడుతుంది కాబట్టి ప్రెసెంట్ ఒక రేంజ్ లో ఉండొచ్చు. సార్ గోల్డ్ అండ్ సిల్వర్ తర్వాత ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఏ మెటల్ పైన ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది? సిల్వర్ తర్వాత ఏ మెటల్కి ఎక్కువ స్కోప్ ఉంది అనుకోవచ్చు? స్కోప్ అయితే నెక్స్ట్ కాపర్ అంటున్నారు, కాపర్కి ఉంది. కాకపోతే కాపర్ లో ఏంటంటే అది ఇన్వెస్ట్మెంట్ మెటలా లేదా అనేది చెప్పలేకపోతున్నాం. అదేంటంటే ప్రెసెంట్ కాపర్ ఇంట్లో పెట్టి స్టోర్ చేయలేము. అదేంటంటే ట్రేడింగ్ ప్రోడక్ట్ లాగా చూసుకోవాలి. ఎంసీఎక్స్ వీటిల్లో ఏదైనా ట్రేడ్ చేసుకుంటానంటే చేసుకోవచ్చు. బట్ కాపర్ అయితే కొంచెం ప్రెసెంట్ ఈ రెండింటి మీద చూస్తే బెటర్గా ఉంది నెక్స్ట్. సో కాపర్ అనేది ఒకటి ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ లాగా చూసుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అక్కడ ఇక్కడ ఎక్కడ చూసినా కూడా కాపర్ బిస్కెట్స్ అనేవి సేల్ చేస్తున్నారు సార్. కొంతమంది ఏమో ఇవి కొనుక్కుని ఏం చేయాలి అని మాట్లాడుతున్నారు. ఆ బిస్కెట్లు కొన్నప్పుడు కూడా జిఎస్టీ పడుతుంది, మళ్ళీ మనం ఇచ్చేటప్పుడు కూడా జిఎస్టీ పడుతుంది. అలాంటప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడం ఎందుకు అని, అసలు ఈ టైంలో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే బాగుంటుంది బడ్జెట్ తర్వాత అనుకోవచ్చు? అదేనండి, మీరు మనం ఎమోషనల్గా అవ్వకూడదు, రియలిస్టిక్ అవ్వాలి. అందరికీ ఏంటంటే ఒకటి మనం ఏదైనా తీసుకునేటప్పుడు డెసిషన్ మేకింగ్లో ఒక క్లారిటీ ఉండాలి. ఏది ముందుకు వెళ్తుంది ఏంటి అనేది చూసుకోవాలి. సో కాబట్టి ఆల్రెడీ ఒక ఇదైంది కాబట్టి గోల్డ్ సిల్వర్ ఎప్పటికైనా బెటర్, కానీ ఈ కాపర్ ఇవన్నీ కూడా బెటర్ కావు. ఇవి ట్రేడింగ్ ప్రోడక్ట్ తప్ప ఇవి మనీ ఇచ్చేవి కాదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి వీటితో. సో మనం ఎంత రేట్ ఎక్కువైనా తక్కువైనా గోల్డ్ కానీ సిల్వర్ కానీ దాని వాల్యూ ఉంటుంది. ఇవాళ కాకపోతే 2 ఏళ్ళకు 3 ఏళ్ళ కన్నా వస్తాయి. కానీ కాపర్ కానీ జింకు లెడ్ ఇవన్నీ ఏం చేసుకోలేము మనం. సో వేస్ట్, అనవసరంగా వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఇబ్బంది పడద్దు అనేది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ట్రేడింగ్ చేసుకోవాలంటే చేసుకోవటమే, కానీ దాన్ని మళ్ళీ బ్రిక్ తీసుకోవటం అవన్నీ చేసుకోవటం వేస్ట్. ఓకే సార్, అసలు ఇప్పుడు ఈ ఇయర్ ఎండ్ కల్లా మళ్ళీ గోల్డ్ మీరు తగ్గిందని ఆనందపడుతున్నారు, పెరుగుతుంది అంటున్నారు. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ ఉన్న వాళ్ళకి తప్పదు కాబట్టి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. సేవింగ్స్ పర్పస్ కొనుక్కునే వాళ్ళు కూడా ఇప్పుడే కొనుక్కుంటే మంచిదా అంటారా, లేకపోతే నిజంగానే ఇయర్ ఎండ్కి మళ్ళీ 2 lakhs అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? సేవింగ్స్ వాళ్ళందరూ ఏంటంటే మనము ఎంతవరకు రిక్వైర్మెంటో అంతవరకు కొనుక్కోవాలి. సో ఇప్పుడు తగ్గింది కాబట్టి ఇప్పుడు మనం లేడీస్కి ఏంటంటే ఆర్నమెంట్స్ ఏం చేస్తే ఇక దాన్ని అమ్మలేము. గోల్డ్ అనేది ఏంటంటే మనం ఎంత రేట్ తగ్గినా పెరిగినా దానికి ఒక లిమిట్ ఉంటుంది. అది దాటి మనం ఎక్కువ ప్రొక్యూర్ చేసుకొని యూజ్ లేదు, అది ట్రేడింగ్ ప్రోడక్ట్ కాదు, అసెట్ బ్లాక్ అయిపోతుంది. సో ఇప్పుడు గోల్డ్ సిల్వర్ అనేది మనం ఎప్పుడైనా కానీ ఎలా చూస్తున్నాం, ఒక అకేషన్కి మనం ఆభరణాల రూపంలోనే ఎక్కువ చూస్తాం. లేదు ఏదైనా ఎక్సెస్ అమౌంట్ అంటే బిస్కెట్లు కొనుక్కోండి, లేదు లాంగ్ టర్మ్ అంటే మనం ఈటీఎఫ్స్ ఇప్పుడు లేటెస్ట్గా డిజిటల్ వచ్చాయి కాబట్టి కొనుక్కోండి. అంతేగాని గోల్డ్ మీద కోట్లు చేద్దామని చెప్పేసి చేయకండి. మామూలుగా గోల్డ్ రేట్ తగ్గింది కొనుక్కోవటం, అవసరమైతే ఉంచుకుందాం అనే ధోరణిలో ఉండాలి తప్ప గోల్డ్ మీద ట్రేడ్ చేస్తాను, ఇప్పుడున్న పొజిషన్ నేను అడ్వాంటేజ్ తీసుకుంటాను అంటే మాత్రం ఇవన్నీ ప్రైస్ షాక్స్ అనేవి వస్తాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి.
చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇప్పుడు దాచుకునే వాళ్ళు మాత్రం చూసి ఇన్వెస్ట్ చేయండి అని చెప్తున్నారు, అలానే కొనుక్కునే వాళ్ళు తగ్గింది కాబట్టి ఇప్పుడు కొనుక్కుంటే బెటర్ అని చెప్తున్నారు. అవునండి. సార్ ఫైనల్గా అసలు గోల్డ్ మార్కెట్ ఇదంతా ఎలా రన్ అవుతుంది? అందరూ నిన్న తెలియని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇన్స్టాగ్రామ్లో మోడీని తిడుతున్నారు. మోడీని ఎన్నుకున్నందుకు కనీసం ఆడపిల్లకి పుస్తెలు కొనాలంటే మినిమం 50,000, మెట్టెలు కొనాలంటే 4,500. అసలు మోడీని నెక్స్ట్ టైం మనం ఎంచుకోవద్దు, సో అప్పుడు తగ్గిపోతుంది అని. అంటే అసలు ఎందుకు పెరుగుతుంది, ఎందుకు తగ్గుతుంది అనే అవేర్నెస్ కూడా మీరు అన్నట్టు ఎమోషనల్గా ఉన్నారు తప్ప ప్రాపర్ అవేర్నెస్ లేదు సార్. అటువంటి వాళ్ళకి మీరు కొంచెం అర్థం అయ్యేలా క్లియర్గా ఏదైనా చెప్పగలరా? ఇందులో మోడీ గారు కానీ లేకపోతే నిర్మలా సీతారామన్ గారు కానీ ఎవరు చేసేది ఏం లేదండి. గోల్డ్ అనేది యూనివర్సల్, వరల్డ్ వైడ్ ఈవెంట్స్ మీద అవుతుంటాయి. వరల్డ్ మీద గ్లోబల్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఒక్కొక్క అసెట్ క్లాసెస్ నుంచి మారుతూ ఉంటారు. ఒక్కొక్కసారి అసెట్ క్లాసెస్ అనేవి 3 రకాలు ఉంటాయి: ఈక్విటీ, అలాగే మెటల్స్, కరెన్సీ. ఉన్నవి 3 ఇవి. సో ఏదైతే ఎక్కువ రేట్ తగ్గి అన్సర్టనిటీ ఎక్కువ వచ్చినప్పుడు ఏమవుతుందంటే గోల్డ్కి ఎక్కువ వెళ్తారు. ఎప్పుడైతే అన్సర్టనిటీ క్లియర్ అవుతుందో అప్పుడు మళ్ళీ అసెట్స్ మారుతుంటాయి. ఇదంతా చేసేది ఏంటంటే హై లెవెల్గా ఇన్వెస్టర్స్ ఉంటారు, వాళ్ళు చేస్తుంటారు. వాళ్ళతో పాటు వరల్డ్ మొత్తంలో ఇంతే కదా, ఎవరైతే ఎక్కువ మనీ ఉందో, నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ ఎవరికైతే ఉందో వాళ్ళు మార్కెట్ మూవ్ చేస్తుంటారు. ఇక వాళ్ళని కాంపిటీషన్గా మనం మార్కెట్ని వాళ్ళతో పాటు వెళ్తే మనం కూడా సేఫ్ అవుతాం. సో ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ ఏంటనేది చూసుకొని దాన్ని బట్టి రియలిస్టిక్ రేట్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేయడానికి ఏం లేదు. ఇలాంటి మార్కెట్స్ అన్నీ కూడా ఇట్ ఈస్ ఒకళ్ళు డ్రైవ్ చేసేది ఎవరు ఉండదు. ఇట్స్ మార్కెట్ డ్రైవెన్, న్యూస్ డ్రైవెన్. మనం ఏంటంటే అవేర్నెస్గా ఉండి ఆ న్యూస్ని అడాప్ట్ చేసుకుంటూ మనకి ఎంత బెనిఫిట్ వస్తుంది ఏంటనే చెక్ చేసుకొని దాన్ని బట్టి చేసుకోవాలి. సో ఇది ఎవరిని తిట్టుకోవడానికి ఏం లేదు, ఎవరి వల్ల అవుతుంది. ఇప్పుడు గోల్డ్ తగ్గింది, మీరు ఏమైనా బెనిఫిట్ అవుతున్నావా? గోల్డ్ పెరిగింది, మనం ఏం సంపాదిస్తున్నామా? సో ఎంత పెరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది చెక్ చేసుకొని కొంత ఇన్వెస్ట్ చేసుకుంటూ రావట్లేదు. మీరు గ్యాంబ్లింగ్ అన్నారు అంటే మనం గ్యాంబ్లర్ మైండ్ సెట్లో ఉంటేనే మనకు అన్ని గ్యాంబ్లింగ్ ఉంటాయి. అసలు మిడిల్ క్లాస్ మ్యాన్కి గ్యాంబ్లింగ్ చేసే పరిస్థితి ఎక్కడ ఉంది? మనం వచ్చిన నెలకి ఉన్న అమౌంట్లు జాగ్రత్తగా చేసుకోవటం, పొదుపు, వీటిలో ఉండాల్సిన వాళ్ళం కదా. సో మనకి వేరే వాళ్ళ థాట్ అవన్నీ అనవసరం అన్న ఉద్దేశం. మీకైనా ఫ్రీ యాక్సెస్ అమౌంట్ ఉంటే గోల్డ్ బీస్ కానీ, నిఫ్టీ బీస్, సిల్వర్ బీస్ ఇలా కొనుక్కోండి. ఇంకా లేదు, ఇంక ఎక్సెస్ అమౌంట్ ఉంది, ఒక ఐటమ్ తీసుకోండి. అక్కడితో మనకి ఇది అవుతుంది. వెల్త్ క్రియేషన్లో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టేబుల్గా, కన్సిస్టెంట్గా, డిసిప్లిన్గా ఎవరైతే చేస్తారో వాళ్ళకి వెల్త్ క్రియేట్ అవుతుందండి. సో గ్యాంబ్లింగ్ మైండ్ సెట్లో ఉండే వాళ్ళు ఎవరు కూడా సంపాదించలేము. అది గ్యాంబ్లర్స్ అంటేనే మీనింగ్ అది. వాళ్ళు ఎంజాయ్మెంట్ చేస్తారు తప్ప వాళ్ళు ఎవరు కూడా, ఇప్పుడు మనమే అవ్వచ్చు, ఇంటర్నేషనల్ కూడా అవ్వచ్చు, ఎవరైతే గ్యాంబ్లింగ్ మైండ్లో ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా సంపాదించరు. ఓన్లీ ఒక ఐడియా ఉండి, డైరెక్షన్ తెలిసి ఆ డైరెక్షన్ని తగ్గట్టుగా న్యూస్ని డ్రైవ్ చేయగలిగితేనే డబ్బులు వస్తాయి అన్నమాట. ఇదే డిఫరెన్స్. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ సార్. ఎస్, చూసారు కదా అసలు గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ ఎందుకు పెరుగుతున్నాయి, ఎందుకు తగ్గాయి అని చెప్పి చాలా చక్కగా వివరించారు. అలానే చాలామంది మొన్నటి వరకు కూడా 1,75,000 ఉన్నప్పుడు కూడా క్యూ కట్టి కొంతమంది పెళ్ళిళ్ళు ఉన్నాయని చెప్పి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇది రైట్ టైం, ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ ఆల్మోస్ట్ 20% తగ్గింది కాబట్టి మనం ఈ టైంలో కొనుక్కోవాలనుకునే వాళ్ళు కొనుక్కోండి. ఎందుకంటే నెక్స్ట్ డెసిషన్ ఏదైనా కూడా ట్రంప్ చేతిలో ఉంది, ఆయన తీసుకునే డెసిషన్లో ఉంది కాబట్టి. అలానే సిల్వర్ కూడా సగానికి సగం తగ్గింది కాబట్టి కొనుక్కునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇన్వెస్ట్ చేయండి. అలానే ప్రాఫిట్స్ కోసం, బెనిఫిట్స్ కోసం మాత్రమే గోల్డ్ అండ్ సిల్వర్ కొనేవాళ్ళు మాత్రం 20% మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. ఎక్కువ ఇన్వెస్ట్ చేసి రిస్క్లో పడొద్దు అని చెప్పి మార్కెట్ నిపుణులు అయితే చెప్తున్నారు. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఇట్స్ యూ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.